అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కవాతులు అతిథుల చేతుల మీదుగా త్రివర్ణ పతాక రంగులు కలిగినటువంటి బెలూన్లని ఎగరవేయడం జరుగుతుంది. అదే శాంతి కపోతాలను కూడా ఎగరవేయడం జరుగుతుంది. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు జరిగింది. తర్వాత వారికి డిప్యూటీ సూపరింటెండెంట్ గారి నేతృత్వంలో అద్భుతమైన క్రమశిక్షణతో ఈ స్వాతంత్ర దినోత్సవానికి వన్నె తెచ్చే విధంగా వారు గౌరవ వందనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం. గట్టిగా ఎందరో వీరుల త్యాగ ఫలం, ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఈ పటిమ వారి యొక్క కృషి ఏ విధంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి సేవా పథకం మరియు ఉత్తమ సేవా పథకం గ్రహీత అయిన అంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం, ఈ స్వాతంత్ర దినం ప్రతి ఒక్కరికి జాతి కుల మత రహిత పనులు ఏపీఐఎల్ఐపి జైకా కింద 2024-25 సంవత్సరంలో 467 పనులు టీఎంసీల నీటిని సరఫరా చేయడం జరిగింది. మన జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రగతి మరియు రాబో సంవత్సర కాలంలో చేపట్టబో కార్యక్రమాలను మీ ముందు ఉంచదలిచాను. నైరుతి ఋతుపవనాల వలన ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే 33% తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ ఖరీఫ్ సీజన్లో 1,35,000 ఎకరాలలో పంట సాగు చేయడం జరిగింది. పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన 1,68,000 మంది రైతు కుటుంబాలకు 2,000 రూపాయల చొప్పున మరియు అన్నదాత సుఖీభావ పథకం కింద 1,96,000 రైతు కుటుంబాలకు 132 కోట్ల రూపాయలు జమ చేయటమైనది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 1,454 రైతులకు 6.8 కోట్ల విలువైన యంత్ర పరికరాలను 2.83 కోట్ల సబ్సిడీతో ఇవ్వటం జరిగినది. 80% సబ్సిడీతో 33 వ్యవసాయ డ్రోన్లను సరఫరా చేయడం జరిగింది. కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులను మంజూరు చేసి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలైన ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంటల రుణాలు, ప్రభుత్వం ద్వారా మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టమైంది. మన జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ పథకం కింద 7,62,00,000 రూపాయల రాయితీని 3,685 మంది రైతుల ఖాతాల్లో జమ చేయటమైనది. సహకార శాఖ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ నిధి కింద జిల్లాలో 25 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 44 బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు మంజూరు కాగా 43 గోదాములు నిర్మాణం పూర్తి కాబడి సంఘాలకు అప్పగించడమైనది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు సరఫరా చేయడం,
76 కొనుగోలు కేంద్రాల ద్వారా వారి ధాన్యం సేకరించుట మరియు పెట్రోల్ బంకులు, జనరిక్ మందులు కేంద్రాలు మరియు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతున్నది. బిందు మరియు తుంపర్ల సేద్యం ఈ సంవత్సరంలో 14,820 ఎకరాలలో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలను అమర్చుటకు నిర్ణయించబడినది. బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలు అమర్చుకున్నట్టుకు రైతులు తమ రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుకు వీలు కల్పించడమైనది. జలవనరుల శాఖ 78 టీఎంసీ స్థూల నిల్వ సామర్థ్యం గల సోమశిల రిజర్వాయర్ కింద 2025-26 ఖరీఫ్ పంటకు గాను 40.44 టీఎంసీల నీటి వినియోగంతో 3,64,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు మరియు కండలేరు రిజర్వాయర్ కింద 16 టీఎంసీల నీటి వినియోగంతో 1,60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించుటకు నిర్ణయించడమైనది. ప్రణాళికలో ప్రథమ లక్ష్యమైన జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయుటకు P4 విధానం ద్వారా ఈ జిల్లాలో 38,465 బంగారు కుటుంబాలను మార్గదర్శుల ద్వారా దత్తత తీసుకునబడి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు మరియు పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు మన ప్రభుత్వం అంకుట దీక్షతో పనిచేస్తున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.